అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'పూర్వి' టెక్స్ట్ బుక్‌లో క్లాస్ 6 ఏదైతే ఉందో, అందులో 'కల్చర్ అండ్ ట్రెడిషన్స్' యూనిట్ 5 అందులో 'ఇలా సచాని ఎంబ్రాయిడరింగ్ డ్రీమ్స్ విత్ హర్ ఫీట్' ఈ పాఠ్యాంశం మనం చూద్దాం. ఇలా సచాని ఎవరు? ఎంబ్రాయిడరీ ఏంటి? ఫీట్‌తో చేయడం ఏంటి? అంటే కాళ్ళతో తాను ఎంబ్రాయిడరీ చేస్తుంది. చేతులతో చేయడమే చాలా కష్టం. అంటే ఈ మామూలుగా మనం యేసుకునే బట్టల మీద పూలు కానివ్వండి, రకరకాల డిజైన్‌లు కుడుతూ ఉంటారు. అది ఎంబ్రాయిడరీ అన్నమాట. ఇలా సచాని ఎంబ్రాయిడరింగ్ డ్రీమ్స్ విత్ హర్ ఫీట్. తన కాళ్ళతో ఏం చేస్తుంది? ఎంబ్రాయిడరీ చేస్తుంది. ఎవరు? ఇలా సచాని. ఎవరామె? ఎంబ్రాయిడరీ అంటే ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా మీకు ఉంటుంది. కథియావారి ఎంబ్రాయిడరీ ఇది. ముఖ్యంగా ఇలా సచాని ఈ కథియావారి ఎంబ్రాయిడరీ ఇట్లా మామూలుగా చేయడం అనేది చేతులతోనే చాలా కష్టం. ఇలా ఎంబ్రాయిడరీ అనేది చేయడం. అంటే ఎంబ్రాయిడరీ అంటే ఏంటి? బట్టల మీద మనం వేసుకునేటటువంటి వస్త్రాల మీద ఈ విధంగా కుట్టడం అన్నమాట. చేతులతో డిజైన్ వేయడం. ఎంత కష్టం. అది ఇలా సచాని కాళ్ళతో చేయడం. అలాంటి వ్యక్తి ఇంకోళ్ళున్నారు. ఆయన ఎవరంటే ప్రణవ్ ఎం. బాలసుబ్రమణియం. ఈయన వచ్చేసి కేరళలోని పాలక్కడ్‌లో ఉంటారు ఈయన. ఈయన హి వాస్ బోర్న్ వితౌట్ బోత్ హ్యాండ్స్. 2 చేతులు లేవు. 2 చేతులు లేవు. కానీ ఈయన ఒక ఆర్టిస్టు, ఒక సింగరు అండ్ పారా స్పోర్ట్స్‌మెన్. పారా స్పోర్ట్స్‌మెన్ అంటే డిజబిలిటీస్ ఉన్నా గానీ స్పోర్ట్స్ ఎవరైతే ఆడతారో వాళ్ళని పారా స్పోర్ట్స్ పర్సన్ అంటారు. జనరల్‌గా మామూలు గేమ్స్ ఆడే వ్యక్తిని స్పోర్ట్స్‌మెన్ అంటారు. లేదా స్పోర్ట్స్ పర్సన్ అంటారు. వివిధ రకాలైనటువంటి డిజేబిలిటీస్ అంటే లోపాలున్నప్పటికీ శారీరక లోపాలు వాళ్ళు కూడా స్పోర్ట్స్‌లో పాల్గొంటే వాళ్ళని పారా స్పోర్ట్స్‌మెన్ అంటారు. అలా ప్రణవ్ ఎం. బాలసుబ్రమణియన్ గారు 2 చేతులు లేకపోయినప్పటికీ కూడా ఒక ఆర్టిస్టు, సింగరు అసలు చూడండి ఏదో చిన్న లోపం ఉంటేనే అసలు వెంట్రుకలు తెల్లబడితేనో, జుట్టు రాలిపోతేనో, ఒకసారి బట్టతల వస్తుంటేనో, లేకపోతే ఇంకోటి చిన్న ప్రాబ్లమ్ వస్తేనో కుమిలిపోయి ఎంతోమంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు. 10థ్ పాస్ అవ్వకపోతేనో. కానీ వీళ్ళు చూడండి 2 చేతులు లేవు. 2 కాళ్ళు సరిగ్గా లేని వాళ్ళుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా ఏందంటే ఇన్స్పిరేషన్ అన్నమాట మామూలు వ్యక్తులకి. మామూలు వ్యక్తుల్ని సిగ్గుపరిచేవాళ్ళు వీళ్ళు. చూడు నేను ఇలా ఉంటేనే బతుకుతున్నాను. మీరు బతకలేరా అని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. ఇలా సచాని అసలు ఎవరు ఈమె? ఏంటి ఈమె కథ అనేది చూద్దాం. అదిగోండి ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతున్న ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఇలా సచాని. ఈమెకి ఏందంటే 2 చేతులు మామూలు వాళ్ళలాగా పని చేయవు చిన్నప్పటి నుంచే. ఈమెకి ఏమాత్రం కూడా ఆ 2 చేతుల్లో పట్టు ఉండదన్నమాట. అలాంటి ఈమె ఏం చేశారంటే తన కాళ్ళతోనే ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం మొదలుపెట్టారు. ఈమె ఇలా సచాని. ఈమె గురించే మనం ఈ పాఠ్యాంశంలో చెప్పుకోబోతున్నాం. చూడండి వెన్ యూ ఎంటర్ ఏ టైనీ రూమ్ ఇన్ మోతీ వావ్డీ విలేజ్ భావనగర్ గుజరాత్ యూ విల్ సీ లాట్స్ ఆఫ్ బ్రైట్ కలర్స్. చూడండి టైనీ అంటే చిన్న రూమ్. ఒక చిన్న రూమ్లోకి మీరు ఎంటర్ అయితే మోతీ వావ్డీ విలేజ్, మోతీ వావ్డీ అనే గ్రామంలో మీరు ఒక చిన్న రూమ్లో కనుక ఎంటర్ అయితే ఎక్కడుంది ఈ మోతీ వావ్డీ విలేజ్ అనేది? గుజరాత్లోని భావనగర్లో ఉంది. యూ విల్ సీ లాట్స్ ఆఫ్ బ్రైట్ కలర్స్. అక్కడ మీరు అనేక రకాలైనటువంటి ప్రకాశవంతమైన బ్రైట్ అంటే ప్రకాశవంతమైన రంగులు చూస్తారు. మోతీ వావ్డీ గ్రామం ఎక్కడుంది అంటే గుజరాత్లోని భావనగర్లో మోతీ వావ్డీ అనేటటువంటి గ్రామం ఉంది. మీరు గనక ఒక చిన్న రూమ్లోకి ఎంటర్ అయితే అక్కడ మీరేం చూస్తారంటే రకరకాల ప్రకాశమైన రంగులు చూస్తారు. దేర్ ఆర్ మెనీ లవ్లీ థింగ్స్ లైక్ క్యూషన్స్. అక్కడ మీకు చాలా అపురూపమైన, లవ్లీ అంటే అపురూపమైన థింగ్స్ లైక్ క్యూషన్స్ అండి. అంటే దిండ్లు లాంటివి. బెడ్ కవర్స్ మన పరుపుల మీద వాటి మీద వేసుకునేటటువంటి బెడ్ కవర్లు, పిల్లోస్, దిండ్లు అండ్ మోర్ అలాంటివి రకరకాలమైనవి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే విత్ బ్యూటిఫుల్ డిజైన్స్. అవన్నీ కూడా చాలా అందమైనటువంటి డిజైన్స్‌తో ఉంటాయి. డిజైన్ అంటే అల్లికలు కానివ్వండి ఇలాంటివి అన్నమాట. కాబట్టి
ఆ రూమ్‌లోకి ఎంటర్ అయితే మీకు రకరకాల డిఫరెంట్ డిజైన్స్ ఉన్నటువంటి ప్రతిదీ మీకు ఆ రూమ్‌లో కనబడతాయి. ఇలా సచాని ఏ వండర్‌ఫుల్ లేడీ. ఒక అద్భుతమైన వ్యక్తి ఆమె. ఈమె ఇలా సచాని ఏ వండర్‌ఫుల్ లేడీ అంట. ఓకే. ఒక అద్భుతమైనటువంటి ఆమె ఈమె. విత్ ఎ బిగ్ స్మైల్ చక్కగా నవ్వుతుంది. చాలామందికి అన్నీ ఉన్న నవ్వు రాదు. ఈమె మాత్రం ఎన్నో జీవితంలో అపురూపమైనది కోల్పోయినప్పటికి కూడా తన చిరునవ్వుతో ఆ మొహం అలా కనబడుతుంది. మేక్స్ ఆల్ దీస్ యూజింగ్ ఏ షైనీ నీడిల్ టు క్రియేట్ దీస్ డిజైన్స్. ఆ రూమ్‌లో ఉన్నటువంటి రకరకాల రంగుల అల్లికలు ఏవైతే ఉన్నాయో మొత్తం డిజైన్‌లు అవన్నీ చేసింది ఎవరు అంటే అపురూపమైనటువంటి నవ్వు కలిగినటువంటి ఇలా సచాని. ఆమె వీటన్నిటిని కూడా తయారు చేయడం జరిగింది. పెద్ద గొప్పేముంది. ఒక సూది తీసుకొని మేము కూడా డిజైన్ చేస్తాం. షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ కథియావారి ఎంబ్రాయిడరీ. దేంట్లో ఆమె నిష్ణాతురాలు అంటే కథియావారి ఎంబ్రాయిడరీలో. ఆ అల్లికల్లో కథియావార్ అంటే ఒక గ్రామం పేరండి కథియావార్ అనేది. అదేదో అనుకున్నారు. ఆ ఊర్లో పుట్టిందనమాట ఆ స్టైలు. ఆ అల్లికలు వేయడం అనేది, ఆ కుట్లు అల్లికలు ఏవైతే ఉన్నాయో, ఆ స్టైల్‌లో ఈమె చాలా ప్రసిద్ధురాలు. ఏ స్టైల్ దట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ స్కిల్. ఆ స్టైల్‌కి గనక ఆ స్కిల్ చాలా గొప్పగుండాల ఆ నైపుణ్యం అనేది. లేకపోతే అంత సునాయాసంగా వచ్చేది కాదది. ఇలా సచానీస్ జర్నీ బిగాన్ ఇన్ క్వైట్ సెట్టింగ్స్ ఆఫ్ అమ్రేలీ, గుజరాత్. ఈమె ఎక్కడ ఉంది అంటే అమ్రేలీ గుజరాత్‌లో ఉంది. వేర్ షీ వాస్ బోర్న్ ఇంటూ ఏ ఫార్మర్స్ ఫ్యామిలీ. ఒక రైతు కుటుంబంలో జన్మించిందామె. ఒక రైతు కుటుంబంలో జన్మించిందామె. ఈ ఎక్కడ అంటే అమ్రేలీ. ఎక్కడుంది ఇది అంటే గుజరాత్‌లో ఉంది. ఆ ప్రాంతంలో ఆమె జన్మించడం జరిగింది అమ్రేలీ ప్రాంతంలో. క్వైట్ సెట్టింగ్స్ అంటే ఏం లేదండి ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతిదీ సెట్టింగ్ కిందకొస్తుంది. ఫ్రమ్ ద బిగినింగ్ లైఫ్ ప్రెజెంటెడ్ ఇట్స్ ఛాలెంజెస్. మొట్టమొదటి నుంచి ఇలా సచానిని చూస్తే జీవితం ఎప్పుడు కూడా సవాళ్లు విసిరేది. ఛాలెంజెస్ అంటే డిఫికల్టీస్ అని అర్థం. ఛాలెంజెస్ అంటే డిఫికల్టీస్ అని. అంటే కష్టాలు. ఎన్నో కష్టాలు జీవితాన్ని వదలలా. అంత ఈజీగా జీవితం ఎవరిని వదలదు. ఈమెని ప్రతి అడుగులో కూడా ఏం చేసిందంటే బాణం వేసినట్లుగా కష్టాలనేవి జీవితం వదులుతానే ఉంది. యాజ్ ఇలా వాస్ బార్న్ విత్ హర్ హ్యాండ్స్ హ్యాంగింగ్ లూజ్ బై హర్ సైడ్స్. ఇప్పుడు ఈమె ప్రాబ్లం ఏంటంటే ఈ చేతుల మీద ఆమెకి పట్టుండదనమాట. చేతులు వేలాడుతూ ఉంటాయి. అంటే ఏమైంది మనం ఇట్లా ఏదైనా జస్ట్ ఏమైనా దోమ కొడుతుందనుకోండి. వెంటనే చేత్తో ఏం చేస్తాం? అలా కొడతాం. కానీ ఈమెకి చేతులు రాట్లేదు. ఆ చేతులు వాలిపోయి ఉంటున్నాయి చిన్నప్పటి నుంచి. కాబట్టి అంటే ఆమెకి చేతులున్నా లేనట్టే పని చేయవు. అన్‌లైక్ అదర్ చిల్డ్రన్ షీ కుడ్ నాట్ యూజ్ హర్ హ్యాండ్స్. వేరే పిల్లల్లాగా ఆమె తన చేతుల్ని వాడలేకపోతుంది. ఇన్ ద యూజువల్ వే. కనీసం నార్మల్‌గా కూడా వాడలేకపోతుందండి ఆమె. అలాంటి పరిస్థితిలోకి ఆమె రావడం జరిగింది. వైల్ అదర్ స్మాల్ హ్యాండ్స్ డ్రూ ఫిగర్స్ ఇన్ ద సాండ్. ఇక మిగతా పిల్లలు ఏం చేస్తున్నారు? బొమ్మలు గీస్తున్నారు. ఎక్కడ? ఈ యొక్క ఇసుకలో కట్టుకోవడం, బొమ్మలు గీసుకోవడం చేస్తున్నారు పిల్లలు. ఆర్ ప్లక్డ్ వైల్డ్ ఫ్లవర్స్. అండ్ దారిన పోయేటటువంటి చోట కొన్ని పూలుంటాయి. పిల్లలు ఏం చేస్తున్నారు వాటిని? అట్లా తీసుకుంటున్నారు. ఈ అమ్మాయికి కూడా ఎట్లైనా సరే అలానే మిగతా పిల్లల్లాగే ఇసుకలో రాయాలని, అలానే రోడ్డు ఇటుపక్క, అటుపక్క పెరుగుతున్నటువంటి చెట్ల పూలు తీసుకోవాలని. షీ వండర్డ్ వై షీ కుడ్ నాట్ జాయిన్ దెమ్. ఆమెకి ఎందుకు నా వల్ల కాట్లేదు ఆశ్చర్యపోయేది. ఎందుకు నా చేతులు ఆ పిల్లల్లాగా పని చేయట్లేదు అనేసి ఆమె ఎంతగానో ఏందంటే ఇబ్బంది పడిపోయేది. ఏంది నాకేమవుతుంది? మిగతా పిల్లల్లాగా నేనెందుకు ఉండలేను? షీ టూ వాంటెడ్ టు హోల్డ్ ఏ చాక్ ఇన్ హర్ హ్యాండ్స్ అండ్ డ్రా ఫిగర్స్ ఆన్ ఎ స్లేట్. ఆమె కూడా ఒక చాక్ పీస్ పట్టుకొని అంటే బలపం పట్టుకొని ఏం చేయాలి? స్లేట్ మీద, పలక మీద వాళ్ళలాగే ఆలు దిద్దాలి. వాళ్ళలాగే ఏబీసీడీలు దిద్దాలి. వాళ్ళలాగే 1, 2, 3లు దిద్దాలి. అలా నాకెందుకు కాట్లేదు? ఇలాస్ మదర్ అండ్ గ్రాండ్ మదర్ ఎంకరేజ్డ్ లిటిల్ గర్ల్ అండ్ వర్ సింగిల్ మైండెడ్ టు హెల్ప్ హర్ ఓవర్కమ్ హర్ ఛాలెంజ్. ఇంకా ఇలా వాళ్ళ అమ్మగారు,
వాళ్ళ అమ్మమ్మ గారు ఇద్దరు కూడా ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇలా సచానీని ఎట్లాగైనా సరే ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి. నో ప్రాబ్లం అమ్మా, నువ్వు రాయగలవు, పిల్లోళ్ళు రాయగలరు, నువ్వు రాయగలవు అనేసి. అండ్ వర్ సింగిల్ మైండెడ్, ఒకటే దృష్టి వాళ్ళకి. సింగిల్ మైండెడ్ అంటే ఫోకస్డ్ అని. మళ్ళా మన మీనింగ్స్ చివరిలో చూద్దామండి. అన్ని ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చూద్దాం. సింగిల్ మైండెడ్ అంటే ఫోకస్డ్, ఒకటే దృష్టి, ఒకటే గురి. ఈ అమ్మాయిని ఎట్లాగైనా ప్రయోజకురాలని చేయాలి. ఈ అమ్మాయి కూడా వేరే పిల్లలకి. ప్రాబ్లం ఏంటి? ఉన్న చేతులు పని చేయట్లేదు. ఈమె చేతులు పని చేయట్లేదు. చేతులు ఏమవుతున్నాయి? వేలాడి పడిపోతున్నాయి. గ్రిప్ ఉండట్లా, అంటే పట్టు ఉండట్లా మెదడుకి. ఆమె చేసే పనుల మీద ఏందంటే చేతుల మీద పట్టు లేదు, అలా వాలిపోతున్నాయి. ఏం జరిగిందో తెలియదు. ఏ వైద్యం అందించేటటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇది వైద్య శాస్త్రంలో కొంచెం కష్టమైన విషయం. టు హెల్ప్ హర్ ఓవర్కమ్ హర్ ఛాలెంజ్, తనకొచ్చినటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని ఎట్లాగైనా సరే ఆ అమ్మాయి చేతే అధిగమించాలి అనేసి వాళ్ళ అమ్మగారు అమ్మమ్మ గారు కృతనిశ్చయులై ఒకే ఒక టార్గెట్, ఆ అమ్మాయిని ఎలాగైనా ప్రయోజకురాలని చేయాలి, అంతే. దే వర్ స్కిల్డ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ కతియవార్ ఎంబ్రాయిడరీ. ఇప్పుడు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉందో తల్లికి కానీ వాళ్ళ అమ్మ ఏమొచ్చంటే కతియవార్ ఎంబ్రాయిడరీ వచ్చు. వాళ్ళకు వచ్చిన కళని ఎలాగైనా సరే ఈ పిల్లకి ఇవ్వాలి. అండ్ డిసైడెడ్ టు షేర్ దిస్ ఆర్ట్ విత్ ఐలా. ఎలా అయితే ఈ అమ్మాయికి ఇవ్వాలి, ఈ ఆర్ట్ ఎలా అయినా సరే ఈ అమ్మాయికి నేర్పించాలి. ఎలా? చేతులు పని చేయట్లా, మరి ఎలా? దే టాట్ హర్ టు క్రియేట్. వాళ్ళు ఏం చేశారు? నేర్పించారు అనమాట ఆ అమ్మాయికి. ఎలా నేర్పించారు, ఎలా ఏందో చూద్దాం. ఆ అమ్మాయికి చాలా ప్యాటర్న్స్ నేర్పించారు. ఎట్లా అంటే యూజింగ్ హర్ ఫీట్. చేతులు పని చేయట్లా, కాళ్ళు బాగానే ఉన్నాయిగా, కాబట్టి కాళ్ళతో ఆమె చేయడం నేర్చుకుంది ఇలా సచాని. తన తల్లి, గ్రాండ్ మదర్, మామ్ అండ్ గ్రాండ్ మదర్ ఇద్దరు కూడా, గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ అవ్వచ్చు, నాయనమ్మ అవ్వచ్చు, ఇట్లా ఆ అమ్మాయి తన కాళ్ళ శక్తితో నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇట్ వాజ్ సర్టెన్లీ నాట్ అన్ ఈజీ టాస్క్. చేతితో నేర్చుకోవడమే గగనం, అసలు చాలా కష్టం. ఎందుకు అంత కష్టం అని అనిపించింది. మెషిన్తో చేసేయచ్చు కదా, ప్రింట్లు వేసేవి చాలా ఉన్నాయి మెషిన్లు. బట్ ఇలా యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్ విత్ డిటర్మినేషన్. డిటర్మినేషన్ అంటే అంకిత భావం, అంటే ఇంకా వేరేది ఏది వచ్చినా కానీ పట్టించుకో. సినిమా వస్తుంది, నో ఐఎమ్ డిటర్మైండ్, అంతే, ఒకటే మైండ్, డిటర్మైండ్. ఏమైంది? జస్ట్ ఎలా అయినా నేర్చుకోవాలి కాళ్ళతో. జనరల్గా సూదిలో దారం ఎక్కియాలంటేనే చేత్తో వల్ల కాదు. మామూలుగా రకరకాల ట్రిక్కులు, నానా తంటాలు పడుతుంటా, అదొకటి ఛాలెంజ్ లాగా. దమ్ముంటే ఈ సూది బెజ్జంలో దూర్పిచ్చు ఈ దారాన్ని, ఇట్లా ఛాలెంజ్లు విసురుతూ ఉంటారు. అలాంటిది ఏం చేయాలి? కాళ్ళతో అలాంటి సూదిని పట్టుకొని ఎంబ్రాయిడరీ, కతియవారి ఎంబ్రాయిడరీ చేయడం సామాన్యమైన విషయం కాదు. చాలా డిటర్మినేషన్ కావాలి. హర్ పేరెంట్స్ ఆల్సో హెల్ప్డ్ హర్ లెర్న్ టు డూ థింగ్స్ విత్ హర్ లెగ్స్. ఒక్క ఇదే కాదండి, ప్రతి పనిని కాళ్ళతో చేసుకునే విధంగా ఆ అమ్మాయికి నేర్పించారు. లైక్ ఈటింగ్, తినడంతో సహా, అండ్ కూంబింగ్ హర్ హెయిర్. అసలు తన తల దువ్వుకోవడం కూడా కాళ్ళతోనేనంటండి. ఎలా సాధ్యం అండి ఇది? చూడండి, కాళ్ళతో ఆమె దువ్వుకుంటుందట. మామూలు విషయం అయితే కాదు. థ్రెడ్డింగ్ ఏ నీడిల్ వాజ్ హార్డ్. మామూలుగా సూదిలో దారం ఎక్కించడం మామూలు విషయం కాదు. థ్రెడ్డింగ్ ఏ నీడిల్ అంటే సూదిలో దారం ఎక్కించడం అనమాట. అది ఎంత కష్టమైన పని అండి, మామూలు విషయం కాదు. బట్ ఇలా డిడ్ నాట్ గివ్ అప్ అండ్ బికేమ్ అన్ ఎక్స్పర్ట్ ఎట్ యంగ్ ఏజ్. కానీ చిన్నతనంలోనే పెద్ద ఎక్స్పర్ట్ అయిపోయింది అమ్మాయి. ఆ విధంగా ఎక్కించడం, సూదిలో దారం ఎక్కి అని ఏమనే పిలిచేవాళ్ళం, కాళ్ళతో ఎక్కిచ్చేసేది. హర్ యంగర్ బ్రదర్ అండ్ సిస్టర్ హెల్ప్డ్ హర్ టు. తమ్ముడు ఎవరైతే ఉన్నారో, చెల్లి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం మొదలుపెట్టారు, సాయం చేయడం మొదలుపెట్టారు. షీ లెర్న్ మెనీ స్టైల్స్. ఒక్క కతియావారి స్టైలే కాదు, కచ్చి స్టైల్, కాశ్మీరీ స్టైల్, లక్నోయి స్టైల్, మిగతా స్టైల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మొత్తం కూడా ఆమె నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఒక గుజరాతే కాదు, కచ్చి, కాశ్మీరీ, లక్నోయి అన్నీ. లక్నోయి అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి, కాశ్మీరీ అంటే మనకు వచ్చేసి కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అట్లా ఉంది కదా, అట్లా రకరకాల స్టైల్స్ని ఆమె నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఫర్ ఐలా ఎంబ్రాయిడరీ బికేమ్
వే టు ఎక్స్‌ప్రెస్ హర్‌సెల్ఫ్. ఇప్పుడు ఏందంటే ఐలాకి ఒక గుర్తింపు. తనను తాను ఏంటి నువ్వు అని అనిపించుకోవాలంటే ఐయామ్ ద ఎంబ్రాయిడరీ అని అనిపించుకోవాలి. ఒక గుర్తింపు రావాలి తనకి. అది ఆమె యొక్క ముఖ్యం అన్నమాట. ఎట్లా అయినా సరే. అట్ ఫస్ట్ షీ క్రాఫ్టెడ్ ఫైన్ డిజైన్స్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ముందు తాను ఏదైతే ఈ ఎంబ్రాయిడరీ చేసిందో, ఈ కుట్లు అల్లికలు ఏవైతే చేసిందో, అవి ఆమె తన కుటుంబం కోసం అండ్ ఫ్రెండ్స్ కోసం మాత్రమే చేసింది. హూ వర్ ఆస్ట్రక్ అంటే ఆశ్చర్యపోవడం. ఆస్ట్రక్ అంటే ఆశ్చర్యపోవడం బై హర్ టాలెంట్. తన టాలెంట్ చూసి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. దే టాక్డ్ అబౌట్ దోస్ డిజైన్స్ టు అదర్స్. అబ్బా! ఇలా సచాని ఎంబ్రాయిడరీ ఎంత బాగుంది. కాళ్ళతో చేసిద్ది అమ్మాయి. ఎంత బాగా చేస్తుంది. ఎంత ఆశ్చర్యం అసలు. మామూలు విషయం కాదు. చేతులున్నోళ్ళే సరిగా చేయరు. అలాంటిది కాళ్ళతో ఏం భలే చేస్తుంది. దే టాక్డ్ అబౌట్ దో డిజైన్ టు అదర్స్. ఇతరులతో మౌత్ పబ్లిసిటీ. ఇతరులతో చెప్పడం మొదలుపెట్టారు. మా ఫ్రెండ్ అసలు అద్భుతం. చేత్తో కూడా చేయలేను నేను. మా ఫ్రెండ్ కాళ్ళతో చేస్తుంది. సూన్ ద పీపుల్ ఇన్ ద విలేజ్ టు డిస్కవర్ ఎలాస్ స్పెషల్ స్కిల్ అండ్ ద అడ్మిరేషన్ ఫర్ హర్ వర్క్ బిగాన్ టు స్ప్రెడ్. ఇక అందరూ కూడా నిజమా కాళ్ళతో చేసిద్దా? అబ్బా నేను చూస్తాలే అటు వెళ్ళినప్పుడు అని చూడడం. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయడం. ఇట్స్ ఇలా స్పెషల్ స్కిల్. సామాన్యమైన నైపుణ్యం కాదు ఇది. మామూలు స్కిల్ కాదు. ఒక ఎక్స్ట్రాడినరీ స్పెషల్ స్కిల్ అనమాట. అడ్మిరేషన్ అంటే ఆమెను చూసి మెచ్చుకోవడం. అడ్మైర్ చేయడం, మెచ్చుకోవడం. అందరికి కూడా భలే ఈమె అంటే అందంగా లేకపోవచ్చు. శరీర అమరిక సరిగా లేకపోవచ్చు. అంటే చేతులు పని చేయకపోవచ్చు. కానీ ఆమె ఆర్ట్, స్కిల్, నైపుణ్యం చూసి అందరూ మెచ్చుకోవడం మొదలుపెట్టారు. వర్డ్ రీచ్డ్ ద గవర్నమెంట్ ఆఫీస్. ఎంతలాగా వెళ్ళిందంటే ఆ మౌత్ పబ్లిసిటీ గవర్నమెంట్ ఆఫీసులకే తాకడం మొదలుపెట్టింది. ఇన్ సూరత్. సూరత్‌లో ఈమె గురించి గవర్నమెంట్ ఆఫీసుల్లో తెలిసింది. దే వర్ మూవ్డ్ బై లా స్టోరీ అండ్ ఇంప్రెస్డ్ బై హర్ వర్క్. ఎవరో అధికారులు ఉన్నారు మనసున్న వాళ్ళు. అండ్ ఇలాంటి పనులు చేస్తున్న ఈమెను చూసి చాలా 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 ఆశ్చర్యపోయారనమాట. వాళ్ళు కదిలిపోయారు. ఇలా యొక్క కథ చూసి అసలు కాళ్ళతో చేయడం ఏంది? చేతులు పని చేయకపోతే కాళ్ళతో తింటూ సరే కాళ్ళతో జుట్టు దువ్వుకుంటుందంటే ఆమె ఎగ్జిస్టెన్స్ కోసం. కానీ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది. కుట్లు, అల్లికలు మామూలోళ్ళకే రావు. వేల రూపాయలు జస్ట్ ఓన్లీ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కోసమే ఖర్చు చేస్తారు. జాకెట్ ఏమో రూ. 10, ఎంబ్రాయిడరీ ఏమో వచ్చేసి రూ. 500. ఈ విధంగా ఉంటుంది. వర్కులని రకరకాల పూసలు పెట్టారని రకరకాలుగా ఖర్చు పెట్టేస్తారు. అది నేర్చుకోవచ్చు ఆ వర్క్‌ని. కానీ ఇస్తూ ఉంటారు బయటికి. ఎందుకని అంత ఎందుకులే అనేసి, కష్టం అనేసి. అలాంటిది ఈమె సునాయాసంగా ఏం చేస్తున్నారు? చేసేస్తున్నారు. అందరూ చూసి ఇంప్రెస్ అవుతున్నారు. దే డిసైడెడ్ టు డిస్‌ప్లే సమ్ శాంపిల్స్ ఆఫ్ హర్ ఎంబ్రాయిడరీ అట్ స్టేట్ ఎగ్జిబిషన్. అయితే కొన్ని లలిత కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి ఉంటాయి. వాటిని ఏం చేస్తుంటారంటే కొన్ని ఇలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళ యొక్క ప్రదర్శనలు, కొయ్య బొమ్మలు ఇలాంటివి కొన్ని ప్రదర్శిస్తా ఈమెను కూడా స్టేట్ ఎగ్జిబిషన్‌లో ఈమె చేసేటటువంటి కథియావారి ఎంబ్రాయిడరీని కూడా ప్రదర్శించడం జరిగింది. దిస్ ఎక్స్‌పీరియన్స్ ఓపెన్ న్యూ డోర్స్ ఫర్ ఇలా. ఈ ఎక్స్‌పీరియన్స్ అనుభవం ఏం చేసిందంటే కొత్త దారుల్ని ఈమెకి పరిచయం చేసింది. అదృష్టం ఏం చేసింది? తలుపులు తెరిచింది. పీపుల్ అబ్జర్వ్డ్ ద బ్యూటీ వోవెన్ బై హర్ ఫీట్. జనాలు ఏం చేశారు? ఆమె చేసినటువంటి పనిలోని అందాన్ని చూశారు. కాళ్ళతోనా? ఆశ్చర్యపోయారు. ఇవి ఎంబ్రాయిడరీ ఏమన్నా మా ఇంటి దగ్గర బొటిక్ అని ఒక ఆమె పెట్టింది. ఆమె కూడా చేసిద్ది. అవునా? ఈమె కాళ్ళతో చేస్తుంది. ఇంత అద్భుతంగా చేతులతో చేసి ఆమె చేసిద్దా? లేదండి. కాళ్ళతో చేసినవి సూపర్‌గా చేసింది. అండ్ రెడీలీ పర్చేస్ ద క్రియేషన్స్. వెంటనే మేము కొంటామండి. ఇవి కొనొచ్చా? అని అడిగి మరి కొని చూపిస్తున్నా. ఇలా సచాని అనే ఆమె చేసింది. కాళ్ళతో చేసిన వర్క్ తెలుసా ఇది? నువ్వు చెయ్యి అని ఎంతో గొప్పగా కొన్నవాళ్ళు కూడా ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఇలా వాస్ నో మోర్ ఏ హిడెన్ టాలెంట్ బట్ ఫేమస్. ఇంతవరకు హిడెన్ టాలెంట్‌గా ఉన్నటువంటి ఈమె వర్క్ ఇప్పుడు ఈమె పెద్ద ఫేమస్ అయిపోయింది. చాలా చాలా అందరికీ తెలిసేటటువంటి వ్యక్తిగా ఇలా సచాని పేరు మారుమోగిపోయింది. ఇలా సచాని అంటే దురదృష్టం కాదు. దురదృష్టాన్ని వెంటాడి వేటాడి
ఒక అద్భుతమైన జీవితాన్ని ఏమీ లేని దానిలో ఎలా సృష్టించుకోవాలి అని దారులు తెరిచేటటువంటి ఒక పేరుగా ఇలా సచాని మారు మోగిపోవడం మొదలుపెట్టింది. ఎంకరేజ్డ్ బై దిస్ పాపులారిటీ అంటే పేరు రావడం, పేరు ప్రఖ్యాతలు రావడం. ఇలా పార్టిసిపేటెడ్ ఇన్ మోర్ ఎగ్జిబిషన్స్, అలాంటి ప్రదర్శనలు ఎన్నిటిలోనూ ఆమె పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టింది. మొదటి ప్రదర్శనలో కేవలం ఆమె వస్తువులు ఏదైతే చేశారో అవి ప్రదర్శిస్తే, తర్వాతి ప్రదర్శనలో ఆమె కూర్చొని తన కాళ్ళతో చేయడం అనేది చాలామందిని మైండ్ పోయేటట్లు చేసింది. నాట్ జస్ట్ విత్ ఇన్ ద స్టేట్, ఇది కేవలం ఒక రాష్ట్రంలో జరగలేదండి, నేషనల్ లెవెల్లో ఎక్కడైనా సరే ఆమె పార్టిసిపేట్ చేసేది ఇలాంటి ఎగ్జిబిషన్స్లో. షీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ అండ్ ఆనర్స్. ఒక్కొక్కరు నోరెళ్ళబెట్టేవాళ్ళు. ఈమె టాలెంట్కి నిజంగా దేవుడు ఒకటి తీసేస్తే ఇంకోటి ఇస్తాడు అన్న దానికి నువ్వేనమ్మా, నువ్వు ఇక్కడ ఉండకూడదు, అనేక మందికి ఆదర్శంగా మారాలి. ప్రపంచంలో ఎంతోమంది ఇలా చేస్తుంటే ఎవరెవరో అనుకున్నావు, మన దేశంలోనే ఇలా సచాని పేరు మీద నువ్వు ఉన్నావు, అద్భుతంగా ఉన్నావు, కాబట్టి నువ్వే దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం, కాబట్టి నీకు అవార్డులు ఆనర్లు మేము ఇవ్వాలి అని అవే వెంటబడి వచ్చింది. నాట్ జస్ట్ ఫర్ హర్ ఆర్ట్ బట్ ఆల్సో ద విల్ పవర్, తనలో ఉన్నటువంటి శక్తి అండ్ క్రియేటివిటీ, సృజనాత్మకత, దట్ హర్ వర్క్ షో. తనకున్నటువంటి విల్ పవర్, బతకాలనే విల్ పవర్ ఏదైతే ఉందో, చాలామంది చిన్న చిన్న వాటికి చచ్చిపోతుంటారు. అలాంటి వాళ్ళకి కనువిప్పు కలగాలి. కాబట్టి నీ క్రియేటివిటీ ఏదైతే ఉందో, ఆ ఆర్ట్ ఏదైతే నువ్వు ఉందో, నీ విల్ పవర్ ఏదైతే ఉందో దానికి మేము అవార్డులు ఇస్తాం. చాలామంది అవార్డులు కొనుక్కుంటూ ఉంటారు, ఈమెకి అవార్డులు పరిగెత్తుకుంటా వచ్చినాయి. ఇలా సచాని, వన్స్ ఏ ఫార్మర్స్ డాటర్ ఫేసింగ్ ఏ టఫ్ ఛాలెంజ్, వర్క్డ్ హార్డ్ అండ్ బికేమ్ ఏ సెలబ్రేటెడ్ ఆర్టిస్ట్ అండ్ రిసీవర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ మెడల్. ఎంత దూరం వెళ్ళిందంటే ఫార్మర్ డాటర్ నుంచి ప్రెసిడెంట్ మెడల్ ఓనర్ దాకా వెళ్ళిందనమాట. అంటే ఇక్కడ ఫార్మర్ డాటర్ కేవలం రైతు బిడ్డ, ఒక పెద్ద కష్టాన్ని ఎదుర్కొంటుంది, చాలా కష్టపడుతుంది. తన కష్టం ఎట్లా అయింది, తర్వాత తాను గొప్ప సాధించింది. తన కష్టానికి ఏం చెప్పిందంటే, ఇప్పుడు వచ్చిన కష్టాన్ని నేను చాలా ఇష్టంగా భావిస్తాను, దీన్ని నేను ఛాలెంజ్ చేస్తాను, నా లైఫ్లో ఎట్లా బతుకుతా, ఛాలెంజింగ్గా బతుకుతాను అని బతకడం ఏదైతే స్టార్ట్ చేసిందో, ఇది కేవలం ఒక రోజు 2 రోజుల్లో అవ్వలేదు. చాలామంది అన్నీ ఒక రోజులో అయిపోవాలి, కానీ ఈమె అట్లా కాదు, చాలా రోజులు, ఎన్నో సంవత్సరాలు పట్టింది ప్రెసిడెంట్ మెడల్ అందుకోవడానికి. మౌత్ పబ్లిసిటీ జరిగి ఈమె గొప్పతనం చూసి, ఈమె విల్ పవర్ చూసి, ఆ గుండె ధైర్యం, బతకాలి, అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఈ అమ్మాయి ఆదర్శప్రాయురాలు అవ్వాలి అనేసి ఈమె ఈ ఎన్నో అవార్డులు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఫర్ ఇలా వాజ్ ద న్యూ ఇండిపెండెన్స్. ఆమెకు స్వాతంత్రం వచ్చింది. ఎట్లా ఇంట్లోనే ఉండే పరిస్థితి, బయటికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఆమెకున్న పరిస్థితిని బట్టి. మన చేతికి దెబ్బ తగిలితేనే ఎవడైనా తినిపిస్తాడా, స్పూన్ల కోసం వెతుకుతూ ఉంటాం, అలాంటిది చేతులే పని చేయని వ్యక్తి. త్రూ హర్ స్కిల్ షీ నాట్ ఓన్లీ ఎర్న్డ్ రెగ్యులర్ ఇన్కమ్. తన యొక్క నైపుణ్యం ద్వారా ఆమెకి డబ్బులు జనరల్గా రావడం మామూలు రెగ్యులర్ ఇన్కమే కాదు. షీ ఆల్సో ఫౌండ్ జాయ్ ఇన్ డూయింగ్ వాట్ షీ లవ్. తనకు నచ్చినటువంటి వర్క్ ఇది, దాంట్లో ఆ పని చేసుకోవడంలో చాలా 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 ఇష్టపడేది. దాంతోపాటే బోనస్గా డబ్బులు కూడా వచ్చేవి. షీ ప్రూవ్డ్ త్రూ హర్ క్రియేషన్స్ దట్ ఛాలెంజెస్ కెన్ బి టర్న్ ఇన్ టు విక్టరీస్ విత్ ఫోకస్, హార్డ్ వర్క్, పాజిటివిటీ అండ్ నెవర్ గివింగ్ అప్. ఆమె నిరూపించింది ఏంటంటే, తన యొక్క ఏవైతే క్రియేషన్స్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉందో, సృజనాత్మకంగా చేసేటటువంటి పని ఏదైతే ఉందో, దాని ద్వారా ఆమె ఏం చెప్పిందంటే, కష్టాలని ఏం చేయాలి చెప్తారే, అపజయాల్ని ఇటుకలుగా వాడుకొని విజయం సాధించాలి, అపజయాలనే మెట్ల మీద ఎక్కి విజయాన్ని సాధించాలి అనేసి. అట్లానే కష్టాల్ని మనం ఇష్టాలుగా మార్చుకొని, కావాలని కొని తెచ్చుకోమని కాదు, చాలామంది కష్టాలు లేకపోతే కొని తెచ్చుకుంటారు. పాపం ఇలాంటి వాళ్ళకి కష్టాలు భయపడితే వచ్చేసినాయి. కాబట్టి దాన్ని ఎట్లాగైనా సరే ఎదగాలి అని తనకున్న ప్రతి కష్టాన్ని కూడా ఒక మెట్టుగా మార్చుకొని, పడుతున్న ప్రతి శోకాన్ని కూడా ఇతరులకి ఎట్లాగైనా సరే తన జీవితం అనేది ఒక ఆదర్శంగా, ఒక మోడల్. అరే ఇలా సచాని లాంటి వాళ్ళు బతకట్లేదా, నువ్వు బతకలేవా, ఏంది 2 చేతులు లేనామే బతుకుతుంది, ప్రెసిడెంట్ మెడల్ అందుకుని నువ్వు ప్రెసిడెంట్ మెడల్ అవసరంలా, నీ స్కూల్లో మెడల్ వేసుకో, నీ కాలేజీలో మెడల్ పొందు చాలు,
అని చెప్పే విధంగా ఆమె జీవితం మారిపోయిందనమాట. ఆమె తన యొక్క కష్టాల్ని ఎలా మార్చుకుంది? విక్టరీస్‌గా మార్చింది. అంటే విజయాలుగా మార్చుకుంది. ప్రతి కష్టపడుతూనే అది ఒక ఇంధనంగా మార్చుకొని తాను కదలడం మొదలుపెట్టింది. ఎంతవరకు కదిలింది అంటే తన ఇంటి నుంచి, గుజరాత్ నుంచి ప్రెసిడెంట్ మెడల్ అందుకునే స్థాయికి ఎదిగింది. ఫోకస్ అంటే ఏకదృష్టి. మనకి ఏకదృష్టి ఉండదు. చదువు మీద అంటే ఏదో ఆలోచిస్తూ ఉంటాం. హార్డ్ వర్క్ కష్టపడ్డం. పాజిటివిటీ అంటే అంతా మంచే జరుగుతుందనేటటువంటి సానుకూల భావన. అండ్ నెవర్ గివింగ్ అప్ ఎప్పుడు వదలకూడదు. ఏ పనైనా మనం పట్టుకున్నామంటే వదలకూడదు. హర్ ఎంబ్రాయిడరీ క్రియేటెడ్ విత్ హర్ ఫీట్ రిమైండ్స్ అస్ దట్ ఆర్ట్ హ్యాస్ ద పవర్ టు రైజ్ అబౌవ్ ఫిజికల్ బౌండరీస్ అండ్ టచ్ ద సోల్. తాను చేసినటువంటి ఏదైతే ఎంబ్రాయిడరీ ఉందో, ఏదైతే ఆ యొక్క బట్టల మీద నేసేటటువంటి కుట్లు అల్లికలు అంటారు. అది ఏదైతే ఉందో తన కాళ్ళతో ఏదైతే చేసిందో ఆర్ట్ అనేది తన్ని ఫిజికల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాటేసేటట్టు చేసింది. అండ్ టచ్ ద సోల్. యాక్చువల్‌గా ఆమె మామూలుగా చెప్పాలి అంటే అందంగా ఉన్నారు. కొన్ని జనరల్‌గా చూస్తే ఓకే అంటారు. కానీ ఈమె టాలెంట్‌ని చూసి జనాలు మెచ్చుకోవడం మొదలుపెట్టారు. చూడండి ఇది కచ్చి ఎంబ్రాయిడరీ అంటారు. ఇలా ఉంటుంది. ఎంత కష్టం చేత్తో చేయడం. ఈమె ఆర్ట్ చూసిన ఆమె అసలు చూడండి ఫిజికల్ బౌండరీస్‌ని దాటి సోల్‌ని టచ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆర్ట్‌కే కుదురుతుంది. అది కూడా ఈమె తన చేతులు లేకపోయినప్పటికీ కూడా కాళ్ళతో ఈ కుట్లు అల్లికలు చేసి తనకిష్టమైన పని చేసుకుంటానే తనకొక అంగవైకల్యం ఉంది. ఆ అంగవైకల్యాన్ని జయించడానికి ఎంబ్రాయిడరీ అనేది తన తల్లి అండ్ గ్రానీ నేర్చుకొని తనకున్నటువంటి అంగవైకల్యం ఉన్నా గానీ దాన్ని ఒక సవాలుగా స్వీకరించి కాళ్ళతో తాను ఎంబ్రాయిడరీ చేసి ప్రెసిడెంట్ మెడల్ దాకా వెళ్ళినటువంటి ఇలా సచాని ఎంత గొప్ప ఆదర్శమైన వ్యక్తో మనం గ్రహించాలి. ఇదండి ఇలా సచాని గారి గురించి. అండ్ ఫర్దర్‌గా మనం చివరిలో ఉన్నాం. టోటల్ మీకు ప్లేలిస్ట్ అందుబాటులో ఉంది. దయచేసి గమనించండి. లింక్ అని గనక మీరు అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు టోటల్ ఈ పాఠ్యాంశాలు ఉన్నటువంటి టోటల్ లింక్‌ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.